నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మాజు స్టోర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చాల్చే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఏపీ మీద నిధుల జల్లు కురిపించింది సెంటర్ సర్కారు. పొల్లు ఖుషీలున్నాడు సీఎం బాబు సారు. కేంద్ర బడ్జెట్ మీద కేటీఆర్ అయ్యిండు గరం. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే జరుగుతుందట న్యాయం. గర్భిణికి పురుడు పోసిండు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు. యాళ్ళకచ్చి తల్లి బిడ్డలను కాపాడని తారీఫ్ చేసిర్రు ఇంటోళ్ళు. జగనన్నకు షాక్ ఇవ్వబోతున్నారట ఎమ్మెల్సీలు. కప్పుకోబోతున్నారట సైకిల్ పార్టీ కండువాలు. స్కూళ్లకు తాగొచ్చిండు హెడ్ మాస్టరు. అధికారులు తప్పకుండా శిక్షించాలి ఇసొంటోళ్లను. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేతబట్టినాక తొలిసురి బడ్జెట్, అది కూడా సెంటర్ సర్కార్కు మళ్ళా నిలబడేందుకు కారణమైనరు కాబట్టి ఈ తాప అటు బీహార్ ఇటు ఏపీకి నిధులు బగ్గనే అత్తని అందరూ అనుకున్నట్టే అయ్యింది. మరి కేంద్రం పైసల మంత్రి నిర్మలమ్మ ఏపీకి ఏ పార్టీ పైసలు ఇచ్చిందో అసుకోవాలి కదా. చలో పాండ్రి, మరి ఆలస్యం ఎందుకు? ఇటు పవన్ సారు అటు చంద్రబాబు సారు ఇద్దరు చెప్పినట్టు ఏపీ డెవలప్మెంట్ కోసం సెంటర్ సర్కార్ వాళ్ళు మస్తుగానే ఆలోచనలు చేస్తున్నట్టున్నారు. ఇవాళ పెట్టిన కేంద్ర బడ్జెట్లా ఏపీకి వరాల జల్లు కురిపించిర్రు. ఏపీ రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ప్రకటించింది ఆర్థిక మంత్రి నిర్మలమ్మ. గంతేకాదు, ఇంకా తక్కువ పడితే మళ్ళా కూడా ఇంకెన్ని నిధులు ఇస్తారట. అట్లనే పోలవరం ప్రాజెక్టును జల్దీన కట్టనికి కూడా చూస్తున్నారట. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల డెవలప్మెంట్ కోసం కూడా స్పెషల్ ప్యాకేజీ కింద నిధులు ఇస్తారట. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. నిర్మలా సీతారామన్ మేడం ఏపీకి ఇట్లా వరాలు కురిపించే వరకు మస్తు ఖుషి అవుతున్నారు కూటమి లీడర్లు. ఇక ముచ్చట తెలవంగానే అటు చంద్రబాబు సారు ఇటు పవన్ కళ్యాణ్ సారు ఇద్దరు కూడా సభలనే సెంటర్ సర్కార్కు ధన్యవాదాలు చెప్పిండ్రు. మొత్తానికైతే ఏపీల కూటమి సర్కారు గెలుసుడు, ఆ కూటమిలా పువ్వు పార్టీ ఉండు, ఆ పువ్వు పార్టీ సెంటర్ల అధికారంలోకి వచ్చుడు, ఇట్లా అన్నీ కలిసి వచ్చినాయి ఏపీకి. అయితే గప్పట్ల జగనన్న సీఎంగా చేసినప్పుడు గివన్నీ ఇయ్యలేదు సెంటర్ సర్కార్. ఇప్పుడు బాబు సారు సీఎంగా ఉండంగా ఇచ్చుడుతోటి మస్తు సంబరపడుతున్నారు సైకిల్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు. గప్పట్ల జగనన్న మోదీ సార్ తోటి దోస్తాన్ చేసినా కూడా గిన్ని నిధులు పట్టుకురాలేకపోయిండు. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ అభివృద్ధి కోసం మస్తు నిధులు తీసుకొస్తున్నారు. ఇక చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు ఢిల్లీలా మస్తు పతారా ఉన్నది కాబట్టి రేపట్ల ఇంకా బొచ్చడని నిధులు తెస్తారు. రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుడే కాదు, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మొత్తం మార్చేస్తారని సంబరపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు. చూడాలే మరి రేపట్ల ఎట్లుంటదో. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం.
పోయిన తాప నలుగురు పువ్వు పార్టీ ఎంపీలను గెలిపించినా కేంద్రం తెలంగాణకు గుండు సున్నానే చూపెట్టింది. కనీసం ఈ తాప ఇంకా ఎక్కువ మందిని గెలిపిస్తే తెలంగాణకు ఏమన్నా పాదా అవుతుంది కావచ్చని ఈ తాప తెలంగాణకేంచి 8 మంది పువ్వు పార్టీలను ఎంపీలుగా గెలిపించారు కదా పబ్లిక్. ఇక ఈ తాప 8 మంది గెలిచిండ్రు కాబట్టి తెలంగాణకు నిధులు గట్టిగానే వస్తాయని అందరూ ఆశపడ్డారు. కాకుంటే తెలంగాణకు పెద్దగా ఏం ఫాయిదా కాలేదు ఈ బడ్జెట్ తోటి. గందుకే సెంటర్ సర్కార్ మీద బగ్గనే గారానికి వచ్చిండ్రు కారు పట్టి లీడర్లు. మరి ఆ ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. ఈ తాప సెంట్రల్ సర్కార్ వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూసి అందరూ షాక్ అయినరులా. ఎందుకంటే అటు బీహార్కు ఇటు ఏపీకి తప్ప కడమ రాష్ట్రాలకే కాకుండా ఇటు తెలంగాణకు కూడా మొండి చేయి చూపించిండు కేంద్ర బడ్జెట్లా. అగో అందుకే కేటీఆర్ సార్ గీ తిరిగా గరం అయ్యిండు. తెలంగాణలో 4 బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు. 8 మందిని గెలిపించారు. అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు. సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం. కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకి ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి. కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం. అదన్నట్టు తెలంగాణకించి 8 మంది పువ్వు పార్టీ ఎంపీలను గెలిపించిన సెంట్రల్ సర్కారు తెలంగాణకు గీ తిరిగే షాక్ ఇచ్చుడు ఏందని చెప్పి గట్టిగానే గరమైండు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 10 ఏళ్లు ఒకసారి కాదు పలుమార్లు పోయి బతిమలాడినాము, పలుమార్లు పోయి అభ్యర్థించాము. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరినాం. ములుగులో గిరిజన యూనివర్సిటీ కేటాయించాలి మనకు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం. కానీ పేరుకేదో యూనివర్సిటీ ఇచ్చినట్టు గతంలో ప్రకటించారు తప్ప ఇప్పటి వరకు డబ్బులు కేటాయించలేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అన్నారు. ఇప్పటి వరకు దానికి మోక్షం లభించలేదు. ఈ బడ్జెట్లో కూడా దక్కింది గుండు సున్నా. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, అది కూడా హులెక్కైంది. అది కూడా ఇవాళ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఒక వ్యాగన్ రిపేర్ షాప్ పెడతామని చెప్పడం బాధాకరం. 9 ఏళ్లుగా ఆనాడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి మా రాష్ట్రానికి కొత్త విద్యా సంస్థలు ఇవ్వండి, ఐఐఎం ఇవ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వండి, ఐఐఎస్ఈఆర్ ఐసర్ ఇవ్వండి, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి అని పలుమార్లు కోరినాం. దాని మీద కూడా ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఈ రోజు బడ్జెట్ లో కూడా చేయలేదు. ఇన్నరా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కేంద్రం తెలంగాణ మీద సవతి ప్రేమనే చూపించిందంట. మొత్తానికి ఈ తాప కూడా కేంద్రం తెలంగాణకు గుండు సున్నానే ఇచ్చిందని చెప్పి ఆఖరిలా ఈ తిరగ చెప్పిండు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నిటికైనా శ్రీరామ రక్ష. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది. అదన్నట్టు ప్రాంతీయ పార్టీలకు బలం ఉంటేనే నిధులు కూడా ఎట్లా రావాలనో గట్లొస్తాయి. అందుకే జనాలు మంచిగా ఆలోచన చేసుకోవాలని అన్నాడు. మొత్తానికైతే ఎన్డీఏ మిత్రపక్షాలకు పరమన్నం పెట్టి కడమోళ్లకు కనీసం గంజినీళ్లు కూడా పోయలేదని చెప్పి గరమవుతున్నారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ ను చూసిన వాళ్ళు. రాజకీయాలంటేనే పదవుల మీద ప్రయాణం. ఈ తాప కూడా గా ప్రయాణం చేద్దాం అనుకున్న జగనన్నకు 11 సీట్లు ఇచ్చి షాక్ ఇచ్చిర్రు పబ్లిక్. ఇక ఇప్పుడు అలా పార్టీలున్న లీడర్లు గంతకంటే పెద్ద షాక్ ఇవ్వబోతున్నారట. మరిగా షాక్ ఏందో మీరే చూసి రాపోండ్రి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అసెంబ్లీలా 164 మంది ఉన్నారని సంబరంలున్న బాబు సారుకు ఇంకా ఎక్కువ సంబరాన్ని ఇయ్యబోతున్నారట పంకపాటి వాళ్ళు. మండలిలా 58 మంది ఉంటే దాంట్లో 30 మంది పంకపాటోళ్లే. ఇక మండలి చైర్మన్ కూడా పంకపాటి మనిషే.
అయితే గిప్పుడు ఓ 12 మంది ఎమ్మెల్సీలు పంకపాటికెంచి సైకిల్ పార్టీలకు జంపుగానికి మూర్తాలెత్తుక్కుంటున్నారట. ఇక అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు మండలిలో కూడా ఆమోదించాలంటే సైకిల్ పార్టీకి మండలిలో కూడా మెజార్టీ అవసరమే కాబట్టి పంకపాటికెంచి వచ్చేటోళ్లను బాజప్తా తీసుకుంటాడు కావచ్చు బాబు సారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అచ్చినోళ్లను చేరిక చేసుకోకుండా ఫిరాయింపులు వద్దనుకుంటే మండలిల కూటమి మెజార్టీ పెరగాలంటే 2 ఏళ్లు కావాలే గాని గిప్పటికిప్పుడు మెజార్టీ పెరగాలంటే మాత్రం జంపింగ్లతోటే అవుతుందని అంటున్నారు. గట్ల పంకపాటి 12 మంది ఎమ్మెల్సీలు సైకిల్ పార్టీల చేరిక అయితే గా దెబ్బతోటి పంకపాటి 18కి పడిపోతుంది. కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. ఇక అటు శాసనసభల అటు శాసన మండలిలా కూటమిదే రాజ్యం అన్నట్టు. కానీ ఇన్నొద్దులు తెలంగాణలో ఫిరాయింపులైతే ఇప్పుడు ఏపీ వంతొచ్చింది. ఏడనైనా గిదే రాజకీయం. అయినా దున్కేటోళ్ళు ఉంటే తీసుకునేటోళ్ళది ఏం తప్పు తీయుండ్రి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినా అని చాలా మంది అనేది మనం ఎప్పటికీ వింటనే ఉన్నాం. కాకుంటే కొంతమంది మాత్రం డాక్టర్ అయినాక వేరే వృత్తులకు మారుతారు. అయినా కూడా చేసిన డాక్టర్ వృత్తిని మాత్రం మరవకుండా అవసరం పడ్డ ప్రతిసారి వాళ్ళ లోపట ఉన్న డాక్టర్ను బయటికి తీస్తారు. అట్లాగిడొక డాక్టర్ కమ్ ఎమ్మెల్యే సారు ఏం చేసిండో మీరే చూడుండ్రి. డాక్టర్ కమ్ ఎమ్మెల్యే ముచ్చటన్నారు. ఈడ చూస్తే డాక్టర్లు నర్సులు బిడ్డను ఎత్తుకున్న అక్క మాత్రమే కనిపిస్తున్నది. ఇంతకు ఎమ్మెల్యే ఏడి అంటారా? ఓ అన్నా జరా మాస్కు కిందికి గుంజే. ఇప్పుడు ఏర్పాటు చేసి రానుల్లా ఎవలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారే. అసలైతే ఎమ్మెల్యే కాకముందు వెంకట్రావు సారు డాక్టరు. ఎమ్మెల్యే అయినాక పేషెంట్లను చూడకుండా తక్లీఫ్లున్న జనాల తిప్పలు తీరుస్తున్నాడు. అట్లా ఇవాళ భద్రాచలంలా వరద ప్రాంతంలో తిరుగుతుంటే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లా గైనకాలజిస్ట్ డాక్టర్ ఒక్కలే ఉన్నారు. పేషెంట్లకు తిప్పలవుతుందని తెలిసిందట. ఇక ఎంబటే దావకానకచ్చి ఇట్లా డాక్టర్ అవతారం ఎత్తిండు అన్నట్టు. మరి ముచ్చట్లా డాక్టర్ తెల్లం వెంకట్రావు సార్ ఏం మాట్లాడిండో ఇనుండ్రి. ఈరోజు ఎమర్జెన్సీ సర్జరీస్ 2 ఉన్నాయి. దాంతో పాటు గైనకాలజిస్ట్ ఓపీ చూస్తుంది. ఓపీ చూస్తామని నేను కూడా చేస్తాను రండి అని డాక్టర్ శ్రీనిధి గారితో నేను కూడా పాల్గొని 2 సిజేరియన్లు చేయడం జరిగింది. గతంలో నాకు వాళ్ళతో అనుభవం ఉంది, వాళ్ళతో పనిచేసిన అనుభవం. వ్యక్తిగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు ఉద్యోగం చేసినంత సంతోషం కలిగింది. ఎందుకంటే ఆ సేవ అనేది మరుపురానిది. వైద్యం అనేది ఒక ప్రాణాలను బతికించడం అనేది తల్లి బిడ్డంది అనేది మరుపులా అనేవి. అది నిజంగా నాకు నా జ్ఞాపకాలకి మిగిలిపోయే విధంగా యాజ్ ఏ డాక్టర్గా నా హాస్పిటల్లో చేసేది వేరే. రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం అవకాశం నాకు కలిగి వాళ్ళు నన్ను ఆహ్వానించడం, దాంతోపాటు వాళ్ళతో డాక్టర్ గైనకాలజిస్ట్తో పాటు నేను కూడా పాల్గొని నేను కూడా వాళ్ళ సహాయ సహకారాన్ని నేను కూడా సర్జరీ చేయడం వాళ్ళతో పాటు జరిగింది. మీరు ఆ ఆపరేషన్లో పాల్గొని తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడినరు మంచిదే కానీ యాళ్లకు మీరున్నారు కాబట్టి ఏం తక్లీఫ్ కాలే. అదే మీరు లేకుంటే అటు డాక్టర్లు లేకుంటే ఎంత పర్సన్ ఉంటుంది చెప్పుర్రి అని అంటే కలెక్టర్ గారితో కూడా చెప్పి ఏమన్నా ఇంకేమైనా న్యూ రిక్రూట్మెంట్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి ఆయన తక్షణమే ఆయన గారు కూడా 2 డ్యూటీ డాక్టర్స్ కూడా నియమించడం జరిగింది. మంచి ఉపాయం చేసిర్రు సారు. అసలుకే ఆనాకాలం డాక్టర్లు యాళ్లకు లేకుంటే వేరే దవాఖానకు పోవాలన్నా గర్భిణీలకు తిప్పలే ఉంటది. ఇక మొత్తానికైతే యాళ్లకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సార్ వచ్చి పురుడు పోసిండని గర్భిణీల ఇంట్లోళ్ళు మస్తు సంబరపడ్డారు. మరిగా వేరే కాడికెంచి డాక్టర్లను పిలిపిత్తా లేకుంటే మిమ్మల్ని వేరే దవాఖానకు పంపిస్తా అని మాటలు చెప్పకుండా వైద్యం చేసిన డాక్టర్ కమ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ను మన సిటీమా తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే ఇస్తే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన కొందరు టీచర్లు ఇగో గీ తీరుగా ఉత్తగా ఇజ్జత్ తీసుకుంటున్నారు. ఇక ఈ వార్త చూసినాక ఈ సొంటలను ఏమంటారో మీరే అనుండ్రిగా.
పని చేసుకు పోండి మాట్లాడేది వాడు వీడు అంటే మీకన్నా చిన్నే కదా చిన్నే మరి వాడండి అంటే మీరు అనేది ఏంది మరి వారెవ్వా హెడ్ మాస్టర్ సారు మస్తు బీపీ మీద ఉన్నాడు కదా. ములుగు జిల్లా ధర్మవరం ఊళ్ళున్న సర్కార్ బల్లే హెడ్ మాస్టర్గా కొలువు చేస్తున్నాడట గీన. ఇక ఊళ్ళుండేటోళ్లకు ఏదో గెస్టెడ్ సంతకం అవసరం పడి సార్ తానికి వచ్చిండ్రట. ఇక వచ్చినోళ్లను బండబూతులు తిట్టుకుంటా హల్చల్ చేసిండట హెడ్ మాస్టర్ సారు. పని చేసుకు పోండి మాట్లాడేది వాడు వీడు అంటే మీకన్నా చిన్నే కదా చిన్నే మరి వాడండి అంటే మీరు అనేది ఏంది మరి ఫోన్ చేసేది మీకు ఏ అవసరం మీకు మాకు అవసరం మేము చేసిన మీరు స్కూల్లో పని చేస్తున్నారు కాబట్టి మీరు మా అవసరం పని చేయకుండా కూర్చుంటున్నారు. మీరు ఏమన్నారు మురిగిపోయింది అన్నారు. మీరు ఎందుకు అబద్ధం అన్నారు బాబు మీటింగ్ పోయినా మీటింగ్ 10 నిమిషాల మీటింగ్ అయిపోయింది. ఇక హెడ్ మాస్టర్ సారు గా తీరుగా తిట్టే వరకు ఊరోళ్ళు ఊకుంటారా? ఈ స్కూళ్లకు హెడ్ మాస్టర్ తాగచ్చిండని లొల్లి చేసిర్రు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే గీ తీరుగా ప్రవర్తిస్తే ఎట్లా అని గరమైతున్నారు కొందరు. అగో చూసిండ్రా, ఇదేదో రచ్చయ్య తట్టే ఉన్నదని వీడియో బంద్ చేయుండ్రని గీనెవలో కెమెరాలకు అడ్డం పోతున్నాడు కదా. అయినా కొందరు టీచర్లు హెడ్ మాస్టర్లు గీ తీరుగా ఉన్నారు కాబట్టే సర్కార్ బల్ల పరిస్థితి గంత అధ్వానంగా తయారైతున్నాయని గరమైతున్నారు ఈ వీడియో చూసి కొందరు. అయినా పిల్లలకు 4 మంచి మాటలు చెప్పి అలా భవిష్యత్తుకు బంగారు బట్టలు వేయాల్సిన మీరే గీ తీరుగా చేస్తే ఎట్లా సారు? ఎందుకు ఉత్తగా ఇజ్జత్ తీసుకుంటున్నారు? ఇప్పటికన్నా మారి గురువు అనే పదానికి న్యాయం చేయుండ్రి అని అంటున్నారు ఈ సారు చేసిన హంగామాను చూసినోళ్ళు. పని చేసుకు పోండి మాట్లాడేది వాడు వీడు అంటే మీకన్నా చిన్నే కదా చిన్నే మరి వాడండి అంటే మీరు అనేది ఏంది మరి ఫోన్ చేసేది మీకు మీటింగ్ పోయినా మీటింగ్ 10 నిమిషాల మీటింగ్ అయిపోయింది. 10 నిమిషాలు మీటింగ్ ప్లీజ్ కష్టే ఫలి అంటారు. మనం కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అంతేగాని గాల దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఆగుతుందా ఎలుగొస్తుందా? దేనికైనా భగవంతుని మొక్కే తీరు భగవంతుని మొక్కాలి. మనం కష్టం చేసే తీరు కష్టం చేయాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా అటువంటి కష్టాల నడుమ గెలిచి ఎంతో మందితోని శబాష్ అనిపించుకుంటున్నారు ఈ నడుమ ఓ సెల్లే ఓ తమ్ముడు. బండి మీదున్న నాయనను గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నది కదా ఈ బుజ్జి. ఇప్పుడు ఈమె ఎంతో మందికి ఆదర్శమనే చెప్పాలి. ఎందుకంటే ఈమెప్పుడు CA పాస్ అయింది. దాని వెనుక ఎంత కష్టం ఉన్నదో తెలిస్తే వీళ్ళ కన్నీళ్ళ విలువ అర్థమవుతుంది. ఈ చెల్లె పేరు అమిత. ఢిల్లీ వీళ్ళది. మస్తు పేదోళ్ళు. ఏదో మురికివాడ బస్తీలా ఉంటున్నారు. వీళ్ళ నాయన సాయ అమ్మేటోడట. అట్లా వచ్చిన 5-10 కూడబెట్టి అమితను CA చేయించిండు. సొంత ఇల్లు లేదు. ఈమెను చదివించే టైంలో చుట్టుపక్కలోళ్ళు నానా మాటలు అన్నారట. నీ బిడ్డ CA కాదు ఏం కాదు, ఎందుకు చదివిస్తున్నావు? ఆ పైసలతోని ఇల్లన్న కట్టుకో, రేపు పిల్ల అత్తగారింటికి పోతే నీకేమన్నా పెడతదా అని. అయినా ఎవ్వరి మాట పట్టించుకోకుండా బిడ్డ ఇష్టాన్ని కాదనలేక CA చదివిచ్చిండు. దానికోసం ఎన్నో అవమానాలు పడ్డాడు. అవన్నీ కళ్ళ ముందే చూసిన అమిత కూడా నా విజయంతోనే అన్నిటికీ జవాబు చెప్పాలని మంచిగా చదివి ఇప్పుడు CA పాస్ అయి అచ్చి పాత కష్టాలని గుర్తు చేసుకుంటా నాయనను గట్టిగా పట్టుకున్నది. నువ్వెంత కష్టపడ్డావో తెలుసు నాన్న. నీ బిడ్డ CA పాస్ అయింది. ఇక మనకు కష్టాలుండయి.
నువ్వేమేం కావాలనుకుంటున్నావో అన్నీ తెచ్చి పెడతా అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ సెల్లే పట్టుదలను చూసి చాలా మంది తారీఫ్ చేస్తున్నారు. నాడు నానా మాటలన్నోళ్ళు కూడా ఇవాళ అబ్బా టాలెంటెడ్ సెల్లే అని అంటున్నారు. ఇక ఈమె కథ ఇట్లుంటే గీ తమ్ముడిని చూడండి. కూరగాయలు అమ్ముతున్న అమ్మను గట్టిగా పట్టుకొని సంతోషపడుతున్నాడు కదా. ఈయన కూడా సీఏ పాస్ అయిండు. తమ్ముని పేరు యోగేష్. మస్తు పేద కుటుంబం. అమ్మ కూరగాయలు అమ్ముతుంటది. వచ్చిన 5-10 రూపాయలు జమ చేసి యోగేష్ను చదివిస్తే సీఏ పాస్ అయి కూరగాయలు అమ్ముతున్న అమ్మ తానికొచ్చి సంతోషంగా చెప్పిండు. ఇది కాదా కష్టం అంటే? అమ్మా నాన్నల కష్టాలను అర్థం చేసుకొని చదివితే వాళ్ళ ఆనందం అట్లుంటది. నిజంగా వీళ్ళిద్దరిని చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పాలే చాలా మంది పిల్లలకు. ఏమంటారు? తెచ్చిన కాడికే వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. ఏపీ మీద నిధుల జల్లు కురిపించింది సెంటర్ సర్కారు. పుల్లు ఖుషీలున్నాడు సీఎం బాబు సారు. కేంద్ర బడ్జెట్ మీద కేటీఆర్ అయ్యిండు గరం. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే జరుగుతుందట న్యాయం. గర్భిణికి పురుడు పోసిండు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు. యాళ్ళకచ్చి తల్లి బిడ్డలను కాపాడని తారీఫ్ చేసిర్రు ఇంటోళ్ళు. జగనన్నకు షాక్ ఇవ్వబోతున్నారట ఎమ్మెల్సీలు. కప్పుకోబోతున్నారట సైకిల్ పార్టీ కండువాలు. స్కూళ్లకు తాగొచ్చిండు హెడ్ మాస్టరు. అధికారులు తప్పకుండా శిక్షించాలి ఇసొంటోళ్లను. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మార్ వార్తలు. మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.